శాసనసభ్యులు సిపిఎం కమిటీ సభ్యులు సిపిఎం నాయకులు షడ్డర్ గారు, సిపిఐ నాయకులు జగన్నాథ్ గారు, రసూల్ గారు వేదిక మీద ఉంటూ కర్నూలు అనేది ఒక సీమ కేబుల్ మీద జరుగుతున్న గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇతరత్ర ఎవరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మాట్లాడిన వాళ్ళు కానీ నోరు నొక్కే పరిస్థితి ఒకవైపు ప్రాంతం. కోని ఎమ్మెల్యే గారు బుగ్గరాజు రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి సీమా కమ్యూనికేషన్ కేబుల్ నెట్వర్క్ సీమా కేబుల్ మీద దౌర్జన్యం పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ నాయకులు తెలుగుదేశం నాయకులు పూర్తిగా సీమా కేబుల్ మీద దౌర్జన్యం చేయడం చాలా అమానుషమైన చర్య. ఈరోజు కర్నూలు పట్టణంలో దాదాపు 6 నెలలు 7 నెలల క్రితమే ఈ సీమా కేబుల్ను నిలిచడం జరిగింది. దాదాపు 60-70 మంది ఆపరేటర్లు కూడా ఈ సీమా కేబుల్ సహకరిస్తూ ఎంతో నాణ్యమైన తక్కువ ధరకి ఈరోజు ప్రసారం చేస్తున్న దాన్ని కేవలం కేఈ కుటుంబంతో సంబంధాలు పెట్టుకొని కేఈ వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు దౌర్జన్యం చేస్తూ మాజీ నడచాలి వేరే వాళ్ళది నడచకూడదని రకరకాల దౌర్జన్యాలు చేస్తూ అధికారులను ఉపయోగించుకుంటూ పబ్లిక్ను ప్రజలను మోసం చేస్తూ ఈరోజు కర్నూలు టౌన్లో అరాచకం చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని పార్టీలు ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయ విధంగా నాణ్యమైన విలువల చేత సాధ్యమైన తొందరలో సీమా కేబుల్ను ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకు సంబంధించిన రైట్స్ మీద ఆడుకుంటూ ఉండారో మనం గమనిస్తూ ఉన్నాము. మొదలు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వ్యక్తిగత హక్కులు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో అవన్నీ కూడా క్రమక్రమంగా తీసేస్తూ ఒక నియంత పరిపాలన రూట్లో తెస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇది. ఎందుకంటే ఇప్పుడు సీమా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదైతే కర్నూలులో ఉందో ఇది దాదాపు కారు చౌకగా ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేదవాళ్ళందరికీ కూడా అందేట్టుగా మరి సప్లై చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు ప్రొవిజన్ ఇస్తూ ఉన్నప్పుడు వీరు దాన్ని కట్ చేసి ఎందుకు కట్ చేస్తున్నారంటే ప్యారలల్గా మహాలక్ష్మి నెట్వర్క్. ఎవరిదా మహాలక్ష్మి నెట్వర్క్? ఇక్కడ లోకల్గా ఉండే స్థానిక తెలుగుదేశం పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా భాగస్వాములు, కోఆపరేటివ్ మాదిరి. దాని పేరు ఒక మహాలక్ష్మి నెట్వర్క్ బదులు తెలుగుదేశం కోఆపరేటివ్ అని పెట్టొచ్చు అనమాట. దాని ద్వారా చేసి ఇంతకుముందు కూడా మనం గమనించినాము ఏ విధంగా ఒత్తిడి తెచ్చి చేస్తూ ఉన్నారు. ఎన్టీవీ ఉంది, ఎన్టీవీని భయపడించి 3 నెలల పాటు మోపించి దాని తర్వాత లొంగ తీసుకొని ఈరోజు ఎన్టీవీ వాళ్ళు ధైర్యంగా ఏం చేయలేకుండా అంటే వాస్తవాలు తెలియపరచలేకుండా మధ్యలో సాక్షిని బెదిరించాలని ట్రై చేసినారనమాట. సో ఇదంతా కూడా ఎట్లంటే క్రమక్రమంగా మన ఏదైతే వ్యక్తిగత హక్కులు ఉన్నాయో వ్యక్తిగత స్వేచ్ఛ ఉందో రాజ్యాంగం మనకిచ్చిన ఏదైతే స్వేచ్ఛ ఉందో అది తీసేసి ఒక నియంత్ర ధోరణి ద్వారా వాళ్ళ దగ్గర పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఆలోచన అంతా ఎట్లుందంటే రేపు పొద్దున ఏదో మనకు సౌత్ అమెరికా దేశాలలో కదా ఎక్కడో బహామాస్లో బర్ముడాస్లో అట్లా చోట నియంత పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా పరిపాలన చేసేదానికి ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ చేస్తున్నారనమాట. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. మరి కోర్టులు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి కోర్టులు కూడా జాగ్రత్తగా మరి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మరి వన్స్ అగైన్ ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో రీటైన్ చేసేటట్లు చేస్తారని చెప్పి ఆశిస్తూ